దావోస్ లో చంద్రబాబు బృందం పర్యటన రెండో రోజుకు చేరింది. ఇవాళ కూడా పారిశ్రామికవేత్తలు, సీఈఓలతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ సిఐఐ సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై మాట్లాడతారు చంద్రబాబు. అనంతరం ఎనర్జీ ట్రాన్సిషన్ చర్చలో కూడా పాల్గొంటారు. యుఏఈ ఎకానమీ మంత్రి అబ్దుల్లా బిన్ తో భేటీ అవుతారు. సోలార్ ఇంపల్స్, కోకోకోలా, వెల్ప్సన్, ఎలి, కార్ల్స్బర్గ్, సిస్కో, వాల్మార్ట్ ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్ సహా పలు సంస్థల చైర్మన్లు, సీఈఓలతో సమావేశమవుతారు. అంతర్జాతీయ మీడియా సంస్థల డిబేట్లలో ఏపీ విధానాలను వివరించనున్నారు సీఎం చంద్రబాబు. జ్యూరిక్లో నిన్న తెలుగు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు బిడ్డగానే పుడతానన్నారు. తెలుగు జాతిలో పుట్టడం అదృష్టంగా భావిస్తానన్నారు. ఉద్యోగాలు చేయడం కాదు, ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం అవసరం ఉందన్నారు. వర్క్ ఫ్రం హోమ్ హబ్గా ఏపీని మారుస్తామని తెలిపారు చంద్రబాబు. ఇంట్లోనే క్యాండిల్స్ని తయారు చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించవచ్చు. అదెలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దావోస్ లో రేవంత్ బృందం పర్యటన కూడా రెండో రోజుకు చేరింది. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా రేవంత్ టూర్ సాగుతోంది. ఇవాళ పలు కంపెనీల సీఈఓలతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ రైజింగ్ పేరుతో పెవిలియన్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో తొలి రోజునే గ్రాండ్ ఇండియా పెవిలియన్ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి జయంత్ చౌదరి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో సహా ఇతర ప్రముఖులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నగరంలో పలు చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా 55 బృందాలుగా ఐటీ సోదాలు జరిపి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిర్మాత దిల్ రాజు, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నారు. దిల్ రాజు సోదరుడు శిరీష్, కూతురు హన్సితారెడ్డి ఇళ్లలో కూడా రైడ్స్ జరుగుతున్నాయి. దిల్ రాజు వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. సంక్రాంతికి దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ అయ్యాయి. డాకు మహారాజు సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు దిల్ రాజు. ఇవాళ హైదరాబాద్ లో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం జరగనుంది. ఎర్రవంజిల్లోని జలసౌధలో జరిగే సమావేశంలో 2025-26 సంవత్సరానికి బడ్జెట్ ప్రపోజల్స్ ని పెట్టనుంది కేఆర్ఎం బోర్డు. ఉభయ తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ సెక్రటరీలు, అధికారులు ఈ భేటీకి హాజరవుతున్నారు. బోర్డు మెంబర్లతో పాటు తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ ఈఎన్సీలు భేటీకి వస్తున్నారు. బడ్జెట్ ఆమోదంతో పాటు మరికొన్ని అంశాలపైన చర్చిస్తారు అధికారులు. కాళేశ్వరం కమిషన్ ఫైనాన్స్ ఉద్యోగులకు నోటీసులు ఇచ్చింది. నిర్మాణ సంస్థలను కూడా బహిరంగ విచారణకు పిలవనుంది. మాజీ ఈఎన్సీలను మళ్లీ విచారణకు పిలవనుంది. ఇప్పటి వరకు జరిగిన విచారణ నివేదిక రెడీ చేసిన కమిషన్ నిబంధనలు పాటించకుండా నిధులు విడుదల చేశారని, కాంట్రాక్టర్లను మార్చారని గుర్తించింది. నిబంధనలు పాటించని అధికారులపై సెక్షన్ 70 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మార్చిలోపు పూర్తి స్థాయి రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వనుంది. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రోకెమ్ ఫార్మా కంపెనీలోని ఎఫ్లూయెంట్ ట్యాంక్ నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీంతో కంపెనీ పరిసరాల్లో దట్టంగా పొగాలుముకుంది. స్పాట్కి చేరుకున్న ఫైర్ టీం మంటలు ఆర్పేస్తోంది. ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. జమ్మూ కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో చిత్తూరు జిల్లా ఆర్మీ జవాన్ కార్తిక్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు జవాన్ కార్తిక్. కార్తిక్ స్వస్థలం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం రాగిమానుపేటకు చెందిన వ్యక్తి. 2017లో ఆర్మీలో చేరాడు కార్తిక్ వీరమరణంతో గ్రామంలో విషాదం నెలకొంది. కర్ణాటక రాష్ట్రం బెలగావుకు వెళ్లారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ చింతన బైఠక్ శిబిర్లో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడం, వచ్చే ఎన్నికలకు పూర్తిగా రెడీ కావడం వంటి అంశాలపై నేతలు చర్చించనున్నారు. వాళ్ళ ఏపీలోని బీజేపీ జిల్లా అధ్యక్షులను ప్రకటించనుంది ఆ పార్టీ అధిష్టానం. కొన్ని జిల్లాలకు పాత అధ్యక్షులను కొనసాగించనుండగా మరికొన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటిస్తారు. పోటీ ఉన్న జిల్లాల అధ్యక్షుల పేర్లను ముందుగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే అధ్యక్షుల ఎంపిక పూర్తయింది. ఇవాళ కర్నూలు జిల్లాకు వెళ్లనున్నారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య ఎస్పీలతో సమావేశమవుతారు. రాయలసీమలో శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించనున్నారు. అదనపు ఎస్పీలు, డీఎస్పీలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులెవ్వరూ చేయొద్దని, అదే సమయంలో సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు పోలీస్ బాస్. ఇవాళ్టి నుంచి తెలంగాణలో గ్రామ సభలు జరగనున్నాయి. లబ్ధిదారుల ఎంపిక, కొత్త దరఖాస్తుల కోసం సభలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 24 వరకు జరగనున్నాయి గ్రామ సభలు. 4 పథకాలకు సంబంధించి అర్హులను గుర్తిస్తారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
లబ్ధిదారుల జాబితాను గ్రామ సభల్లో ప్రకటిస్తారు. అర్హత ఉన్నా పేర్లు లేకపోతే మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 24 వరకు జరగనున్న ఈ గ్రామ సభలు. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల టైం పడుతోంది. నిన్న శ్రీవారిని 83,806 భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,59,00,000 రూపాయలు వచ్చింది. సెలవులు ముగియడంతో భక్తుల రద్దీ తగ్గిందన్నారు టీటీడీ అధికారులు. హైదరాబాద్ లో బంగారం వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 81,930గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 75,870 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర 93,200. నిన్నటితో పోలిస్తే బంగారం ధర కొద్దిగా తగ్గింది. కొత్తగూడెం జిల్లా మణుగూరు బీసీ హాస్టల్లో పిల్లలకు అన్నం పెట్టలేదు వార్డెన్. స్టోర్ రూమ్ కి తాళం వేసుకుని వెళ్లాడు వార్డెన్ సురేష్. ఉదయం నుండి ఆకలితో అలమటించిన విద్యార్థులు అనేక సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు వార్డెన్. దీంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు విద్యార్థులు. వార్డెన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా అధికారి ఇందిరా వెంటనే వసతి గృహానికి చేరుకుని విద్యార్థులకు ఆహారం ఏర్పాటు చేయించారు. హాస్టల్ వార్డెన్పై చర్యలు తీసుకోవాలని కోరారు. హాస్టల్కు వచ్చినవన్నీ వార్డెన్ అమ్ముకుంటున్నారని ఆరోపించారు విద్యార్థులు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా ముగిసింది. ముగింపు వేడుకల్లో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాదులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు సినీతారలు కృతి శెట్టి, సంయుక్త మీనన్లు హాజరయ్యారు. కార్యక్రమంలో కళాకారుల నృత్య ప్రదర్శనలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. వేడుకల్ని చూసేందుకు జనం భారీగా తరలిరావడంతో సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మైదానం కిక్కిరిసింది. హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది కోర్టు. రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ నల్లగొండలో రైతు ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ రైతు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. వరంగల్ ఎనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డుకి మిర్చి పోటెత్తింది. ఉత్తర తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి భారీగా మిర్చి అమ్మకానికి తెచ్చారు రైతులు. మిర్చి ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన పడుతున్నారు. తేజ, వండర్ హార్ట్, 341 రకం మిర్చికి క్వింటా 12,000 రూపాయలు మించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తే అమ్మకానికి వచ్చేలోపే దాని ధరలు తగ్గుతున్నాయంటున్నారు అన్నదాతలు. తిరుమల అన్నప్రసాదం మెనూలో మసాలా వడను చేర్చింది టీటీడీ. నిన్నటి నుంచి భక్తులకు వడను వడ్డిస్తున్నారు. తొలి రోజు 5,000 వడలను ప్రయోగాత్మకంగా వడ్డించారు. మరో వారం పాటు పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. అన్నప్రసాదాల నాణ్యత, వడ అందించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు భక్తులు. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాలతో పాటు నిర్మల్ జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కనిష్టంగా ఆదిలాబాద్లో 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2 రోజులుగా చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. గరిష్టంగా మహబూబ్ నగర్లో 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో భారీగా మంచు కురుస్తోంది. హంతా వ్యాలీలో టూరిస్టుల తాకిడి పెరిగింది. మంచులో ఆటలాడుతూ సరదాగా గడుపుతున్నారు పర్యాటకులు. మనాలి వ్యాలీలో టూరిస్టులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. టూరిస్టుల కోసం ఇగ్లూ కాటేజ్లు నిర్మించి అద్దెకిస్తున్నారు. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ప్రయాగ్రాజ్లో భారీగా పొగమంచు కమ్మేసింది. ఎయిర్పోర్టు సహా ప్రధాన రహదారుల్లో పొగమంచు నిండడంతో దారి కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వచ్చారు పోలీసులు. నిందితుడితో కలిసి సైఫ్ ఇంటికి వెళ్లిన ముంబై పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నిందితుడు ఎలా ఇంట్లోకి చొరబడ్డాడు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి విచారణలో అనేక విషయాలు బయటకొస్తున్నాయి. నిందితుడు బంగ్లాదేశ్ కు చెందిన షరీఫుల్ ఇస్లాం గా గుర్తించారు. సైఫ్ పై దాడి తర్వాత బంగ్లాదేశ్ పారిపోవాలనుకున్నాడు. కానీ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అసలు ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేశాడు అనే దానిపై పూర్తిగా వివరాలు రాబట్టారు. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన నోట్ లభించింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలతో బిజీగా ఉన్న ట్రంప్ కి ఒక విలేకరి బైడెన్ నోటు గురించి గుర్తు చేశారు. వెంటనే ట్రంప్ తన టేబుల్ డ్రాని తెరిచి చూశారు. అక్కడ బైడెన్ తనకు రాసిన లేఖ కనిపించింది. ఆ లేఖను విలేకరులకు చూపించారు ఆయన. అమెరికా కొత్త అధ్యక్షుడికి పాత అధ్యక్షుడు తన సందేశాన్ని లేఖ రూపంలో ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 36 ఏళ్ల కిందట రొనాల్డ్ రీగన్ ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. తొలి రోజే సంతకాలు పెట్టి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దాదాపు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై ట్రంప్ సంతకాలు చేశారు. బైడెన్ తీసుకున్న 78 నిర్ణయాలను తిరగదోడాడు ట్రంప్. ఫిబ్రవరి 1 నుంచి మెక్సికో, కెనడాపై 25% దిగుమతి సుంకాలు విధిస్తామన్నారు. 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ పై దాడి చేసిన 1500 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు ట్రంప్.
అమెరికా దక్షిణ సరిహద్దుల్లో తక్షణం ఎమర్జెన్సీ ప్రకటిస్తామన్నారు ట్రంప్. అక్రమ వలసలు అరికట్టేందుకు సత్వర చర్యలు చేపడతానని, దేశంలోకి నేరగాళ్లు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. దేశంలో లక్షల సంఖ్యలో ఉన్న అక్రమ వలసదారుల్ని వెంటనే తరిమేస్తామన్నారు. తన ప్రమాణ స్వీకారంతో అమెరికాకు మళ్లీ స్వర్ణయుగం ప్రారంభమైందన్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదంతోనే పనిచేస్తానని స్పష్టం చేశారు. అమెరికా అనేక ఆటుపోట్లను తట్టుకొని నిలబడిందన్నారు ట్రంప్. అనేక సమస్యలు ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డామని గుర్తు చేశారు. ఇవాళ్టి నుంచి అమెరికా ప్రపంచ దేశాల గౌరవం పొందుతుందని చెప్పారు కొత్త అధ్యక్షుడు. తన హయాంలో రాజకీయ ప్రత్యర్థులపై ఎలాంటి వేధింపులు ఉండవని స్పష్టం చేశారు ట్రంప్. అందరికీ సమాన హక్కులు, సమాన న్యాయం వర్తిస్తాయన్నారు. ప్రతిభావంతులకు ప్రభుత్వ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. ఆ విషయంలో ఎలాంటి వివక్ష ఉండదన్నారు. అమెరికాలో మహిళలు, పురుషులు అనే 2 జెండర్స్ మాత్రమే ఉంటాయన్న ట్రంప్ ట్రాన్స్జెండర్లకి అవకాశం లేదని పరోక్షంగా తేల్చి చెప్పారు. అమెరికా కార్మికులను పరిరక్షించేందుకు సరికొత్త ట్రేడ్ విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు ట్రంప్. విదేశాలపై టారిఫ్లు, ట్యాక్స్లు విధిస్తామన్న ట్రంప్ తద్వారా ఇతర దేశాల నుంచి అమెరికా ఖజానాకు భారీగా నిధులు వస్తాయని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా బయటకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న కాసేపటికే ఈ నిర్ణయం తీసుకున్నారు. WHO నుంచి అమెరికా వైదొలగడానికి ఉద్దేశించిన ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. ప్రస్తుతం WHOకి అతిపెద్ద ఆర్థిక వనరు అమెరికానే. అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో అమెరికా తప్పుకోవడం వల్ల WHOకి నిధులు స్తంభించిపోతాయి. ఇటు వాతావరణ మార్పులకు సంబంధించిన ప్యారిస్ ఒప్పందం నుంచి కూడా తప్పుకుంది అమెరికా. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. తన ప్రియమిత్రుడు ట్రంప్ కు అభినందనలు. ఇరు దేశాల ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం అన్నారు మోదీ. ప్రపంచానికి మంచి భవిష్యత్తును అందించడానికి మీతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నా అన్నారు. ట్రంప్ పదవీ కాలం విజయవంతంగా కొనసాగాలని కోరుకున్నారు మోదీ. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. దాదాపు 90% షూటింగ్ పూర్తయింది. మే నెలాఖరున ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి తొలి వారం నుంచి ఆఖరి స్కెడ్యూల్ మొదలు కానుంది.